హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా మందిరంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు లైవ్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఏదైనప్పుడు కూడా దేవుని చిత్తము. కొద్ది నిమిషములు నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీకు తెలియపరచాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి కొద్ది నిమిషంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పుచుండగా శ్రద్ధగా ఆలకించవలసిందిగా నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేము ఇలా చిన్న మందిగా కూడుకుని దేవా నేను ఆరాధించటానికి, నేను స్తుతించటానికి, నీ నామంలో తండ్రి మేము ప్రార్థన చేయటానికి తండ్రి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన ఈ పునరుద్ధాన దినంలో దేవా కొద్ది నిమిషములు నేను వాక్యమును తండ్రి ప్రభ చెప్పుచుండగా నా నోటికి బోరగా ఉండి తండ్రి ప్రభ బిడ్డలతో నేరుగా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి, నీ కృప చూపించండి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మీరే సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. అన్ని విషయాల్లో కూడా తండ్రి ప్రభా మీరు మాకు తోడుగా ఉండి ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఆది నుంచి చివరి వరకు మీరే అధ్యక్షుడిగా పాలకులుగా ఉండి నడిపించుకోమని, మీరే సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం అండి. మళ్ళీ చాలా దినాల తర్వాత ఇలా ఆన్లైన్ ద్వారా ఇలాగా ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ మధ్యకి రావటానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. ఇది నాన్న కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. కొన్ని శ్రేష్టమైన మాటలు మీకు తెలియపరచాలని చెప్పి నేను ఆన్లైన్లోకి రావటం కూడా జరిగింది. చూద్దామండి. లేఖన భాగాల నుండి మత్తయి రాసిన సువార్తలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవటానికి గల కారణాలు. అంటే క్రైస్తవులు మేము క్రైస్తవులము, దేవుని నమ్ముకున్న బిడ్డలము అని చెప్పుకుంటూ ఉంటారు కదండి. అయినప్పటికీ కూడా వారు ఆత్మీయమైన జీవితాన్ని వారు ముందుకు కొనసాగలేకపోతున్నారు. ఎందుకు కొనసాగలేకపోతున్నారు? మనం ఆలోచన చేస్తున్నట్లయితే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి. వారు ఎందువల్ల ఆత్మీయంగా దిగజారిపోతున్నారంటే మొట్టమొదటి కారణం ఏంటంటే దేవునికి వారు దూరంగా ఉంటున్నారు. ఏంటంటే వారి హృదయంలోనికి వాక్యము వెళ్లకుండా వారు చూసుకుంటున్నారు. దానివల్లే వారు ఆత్మీయంగా వాళ్ళు దిగజారిపోతున్నారండి. కాబట్టి మనం అందరం కూడా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, దేవునికి దగ్గరగా ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనమందరము కూడా ఎలా ఉందామండి? దేవుని చిత్త ప్రకారం నడుచుకుందాం. చూద్దామండి. లేఖన భాగాల నుంచి మనం చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 18 నుండి 24 వచనాల్లో ఒకటి చక్కటి ఉపమానం ఉందండి. అది నేను చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్తాను. చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము నేను 18, 19 వచనాలు చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావము వినుడి. తర్వాత 19వ వచనంలో ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అంటే దీని అర్థం ఏంటంటే దుష్టుడు వచ్చి అంటండి వారు హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఎందుకు ఎత్తుకుపోతున్నాడండి? మనము వినే హృదయము దేవుని చిత్తానుసారంగా ఉండటం లేదు. కాబట్టి మనం ఎలా వినాలో తెలుసండి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు వాక్యం ద్వారా నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ వాక్యానుసారంగా నడుచుకుంటారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూస్తారండి. ఎందుకంటే ఈ లేఖన భాగాల్లో ఉన్న ఒక అమూల్యమైన సత్యం ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుండి 24 వచనాల్లో ఉన్న భావం ఏంటంటే దేవుని వాక్యము లోతుగా హృదయంలోకి వెళ్ళనీయకపోవుటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యము హృదయంలోనికి
లోతుగా వెళ్ళనివ్వకపోవటం వల్లే. అదే వచనంలో చివరిలో కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయం 23, 24 వచనాల్లో కూడా రెండు శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివారు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి. ఏమంటుందో తెలుసండి, మంచి నేలన విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించును. అవునండి, మంచి నేల అంటే ఏంటండి? దేవుని యొక్క మందిరము. ఎవరండి? దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా సూటిగా స్పష్టముగా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు ఎవరైతే విత్తుతున్నారో ఆ మాటలు విని హృదయంలోనికి స్వీకరించినట్లయితే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి. వాక్యమును విని గ్రహించువాడు అట్టివారు సఫలుడై ఒకడు 100 మరొకడు 60 ఇంకొకడు 30 ఫలించెను. అది చూస్తారండి ఎంతగా ఫలాభివృద్ధి చెందుతారు. అంటే వాక్యం వినాలి, గ్రహించాలి. మనం వాక్యం విని గ్రహించాలి అన్నట్లయితే గనక మనం ఏం చేయాలో తెలుసండి, దేవుని వాక్యాన్ని దేవుని మందిరానికి వచ్చి శ్రద్ధగా ఆలకించాలండి. మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఫలించాలన్నట్లయితే గనక మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని మందిరానికి ఖచ్చితంగా క్రమం తప్పకుండా రావాలండి. రెండోది ఏంటంటే వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలండి. విన్న వాక్యాన్ని పెడచెవి పెట్టకూడదండి. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవాలి. హృదయంలోకి తీసుకున్న వాక్యాన్ని మనం ఏం చేస్తున్నారండి, గ్రహించాలండి, తెలుసుకోవాలి. ఆ వాక్యం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుంది, అదే సేవకులు చెప్పి ఉన్నారే రెఫరెన్స్ ఎక్కడుంది ఏంటని చెప్పి ఆ వాక్యాన్ని తీసి చదివి దాన్ని హృదయంలోకి పెట్టుకున్నట్లయితే మనం చక్కగా ఫలిస్తామని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఎలా ఫలిస్తారో కూడా ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయండి. 100 60 30 ఫలించెను. చూసారండి, వాక్యాన్ని ఎవరైతే హృదయంలోకి తీసుకుని ఆ వాక్యానుసారంగా జీవిస్తారో వారు ఫలించును అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుందండి. మనమందరము కూడా ఫలించాలన్నదే దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది. మనం ఫలించకుండా ఉంటున్నామంటే దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉంటున్నాం. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. చాలా మంది బిడ్డలు దేవుని వాక్యానికి దూరంగా ఉండి వారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా అవి ఎంత మాత్రం కూడా దేవుడు స్వీకరించడండి. చాలా మంది కూడా రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, లేదంటే వాక్యాన్ని పెడచెవు పెడుతూ ఉంటారు. కానీ వీరు చేస్తున్న క్రియలు ఏంటంటే దేవునికి దూరంగా ఉంటున్నారు. కానీ వారు చేసే మంచి పనులు ఏంటంటే దేవుని మందిరానికి వస్తారు, చక్కగా అన్ని విషయాల్లో పాలు పొందులు పొందుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం వచ్చినప్పటికీ వినోవారిగా ఉండరు, విన్న వాక్యాన్ని గ్రహించేవారిగా ఉండరు. మనమందరం కూడా వాక్యం వినేవారిగా ఉండాలి, విన్న వాక్యాన్ని గ్రహించి దాన్ని హృదయంలోకి తీసుకునేవారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే గనక మనం చాలా స్పష్టంగా సెలవిస్తుందండి, వారు 100 ఫలిస్తారు, 60 ఫలిస్తారు, 30 ఫలిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకనే కదండి లేఖన భాగాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం నుండి 13వ అధ్యాయము 18 నుండి 24 వచనాల్లో ఉన్న చక్కటి భావం ఏంటంటే దేవుని వాక్యము లోతుగా హృదయములోనికి వెళ్ళనియకపోవటం వల్లే. ఎంతమంది బిడ్డలండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ హృదయంలోకి తీసుకోవట్లేదు. వింటున్నారు, ఈ చెవంట వింటున్నారు, ఆ చెవంట విడిచిపెట్టేస్తున్నారు. కానీ మనం అలా ఉండటానికి వీల్లేదు. హృదయంలోకి తీసుకోవాలంటే దేవుని వాక్యం, అప్పుడే మనం ఫలించి అభివృద్ధి చెందుతామని చెప్పి దేవుని వాక్యం చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుందండి. మనం అందరం ఫలించాలనే దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి ఒకవేళ ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకోరో వారు ఏమైపోతారంటే తెలుసండి, ఆత్మీయంగా దిగజారిపోవటానికి మొట్టమొదటి కారణం అది. ఆధ్యాత్మికంగా మనం ఎదగకపోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసండి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోపోవటం వల్లనే. గమనించండి ప్రియ సహోదరులారా, ఎవరు వాక్యం చెప్పినా సరే ఆ వాక్యాన్ని ఏం చేయాలో తెలుసండి, శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, గ్రహించిన వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. ఎవరైతే హృదయంలోకి తీసుకుంటారో వారు చక్కగా
ఫలిస్తారని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా ఫలిస్తాడో కూడా చెప్పేస్తాడండి. ఎంతగా ఆశీర్వదించబడు, 100 60 30 ఫలిస్తారని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడతారు. మన అందరం కూడా ఫలించాలనేది దేవుని చిత్తమై ఉన్నది. మరి మనం ఫలించకుండా మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆత్మీయంగా ఎప్పుడు కూడా వర్ధిల్లాలని చెప్పే దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయమైన జీవితంలో దిగజారిపోయే వారిగా మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన లేఖనాల ద్వారానే మనతో మాట్లాడతాడు. రెండవ ఉపమానాన్ని మనకు తెలియపరుస్తున్నాడండి. ఆత్మీయంగా మనం ఏ విధంగా ఆశీర్వదించబడతామో రెండవ మాట చూసుకుందామండి. లేఖన భాగాల నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో చూసుకున్నట్లయితే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి? మెలకువగా ఉండి మనం అందరం శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రార్థన చేయకపోవటం వల్ల మనం ఆత్మీయంగా దిగజారిపోతున్నాము. ప్రతి నిత్యము కూడా మనలో ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే, విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవాలి. రెండోది ఏంటంటే, ప్రతి నిత్యము కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉదయకాల సమయంలో బిడ్డల కొరకు, అలాగే తల్లిదండ్రుల కొరకు, అలాగే కుటుంబం కొరకు మనం ఎప్పుడు కూడా నిత్యము మన కొరకు, మన కుటుంబం కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేసే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆత్మీయంగా మనం వర్ధిల్లుతాము, ఆశీర్వదించబడుతూ ఉంటాము. ఒకవేళ నీకు ప్రార్థన అనుభవం లేదనుకోండి, ప్రార్థన చేసే మనస్తత్వం నీకు లేదు, లేదంటే ప్రార్థన చేయడానికి కూడా మీకు టైం లేదనుకోండి, మనం ఏమైపోతామో తెలుసండి, ఆత్మీయంగా మనం దిగజారిపోతూ ఉంటామండి. దేవునికి దగ్గరగా ఉండవండి. ఎవరితో సహవాసం చేస్తున్నాము? చాలా జాగ్రత్త. లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయండి. నాతో మీరు సహవాసం చేయండి. ఒకవేళ లోకంతో కానీ, లోకంలో ఉన్న మనుషులతో కానీ మీరు సహవాసం చేసినట్లయితే మీరు ఆశీర్వదించబడలేరు, మీరు దీవించబడలేరు. లోకాన్ని జయించిన నాతో మీరు సహవాసం చేయండి. మీరు దినదినము 100 60 30 ఆశీర్వదించబడతారు, ఫలిస్తారని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలన్నది దేవుని చిత్తమై ఉన్నది. ఇప్పటి వరకు 2 విషయాలు చెప్పి ఉన్నానండి. మొట్టమొదటి ఏంటంటే, మనం దేవుని వాక్యమును లోతుగా హృదయంలోకి తీసుకోవాలి. అప్పుడే మనం ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం ఆశీర్వదించబడతాము. ఒకవేళ ఎవరైతే వాక్యాన్ని హృదయంలోకి తీసుకోరో వారు ఎంత మాత్రము కూడా ఆత్మీయమైన జీవితంలో దిగజారిపోతూ ఉంటారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. రెండవ మాట ఏంటంటే, ప్రార్థన చేయకపోవటం వల్లనే మనం ఆత్మీయమైన జీవితంలో దిగజారిపోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాన్న దేవుని యొక్క మాటలు లైవ్లో వింటున్న బిడ్డలందరికీ కూడా నేను తెలియపరుస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రతి నిత్యము కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయ్యా ప్రభువా, నాకు ఈ దినాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవా, నా బిడ్డలకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు మనకు చేసిన మేలులు, ఉపకారములను బట్టి ఆయనకి ప్రార్థన చేసేవారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇవి రెండవ కారణం. మరొక మాట చూసుకుందామండి. మూడవ మాట మనం చూసుకుందాము. లేఖన భాగంలో క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోకుండా ఆశీర్వదించబడాలంటే మరొక శ్రేష్టమైన మాట చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట ఉందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అవును కదండి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. దుష్ట సాంగత్యం అంటే దేవునికి ఇష్టము కానటువంటి క్రియలు చేసేవారు దుష్ట సాంగత్యము. అటువంటి వారితో మనం ఎంత మాత్రము కూడా సాంగత్యము చేయవద్దు. అంటే చెడ్డ క్రియలు చేస్తున్న వారు, అంటే దేవునికి హేయమైన క్రియలు ఎవరైతే చేస్తున్నారో వారితో మీరు సాంగత్యము చేయవద్దని చెప్పి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి.
ఎందుకో తెలుసండి, మన మంచి నడవడికని పాడు చేయును, చెరుపును అని చెప్పి పరిశుద్ధ గ్రంథము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడండి. చాలా జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చేయవలసింది ఎవరితో తెలుసండి సాంగత్యము సహవాసం? మొట్టమొదటగా దేవుడితోను. తర్వాత ఎవరితో చేయాలో తెలుసండి? దేవుడిచ్చిన ఆత్మీయమైన బిడ్డలతో. ఎందుకంటే వారితో మనం సహవాసం చేసినట్లయితే మనం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతాము, ఫలించబడతాము. ఒకవేళ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఉన్న సహవాసంలో ఉన్న బిడ్డల్ని పట్టించుకోకుండా మనం లోకంలో ఉన్న వారితో సహవాసం చేసినట్లయితే అది ఎంత మాత్రము కూడా మనకి ఆశీర్వాదకరము కాదని చెప్పి నేను ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే త్రాగుబోతులతో సహవాసం చేసామనుకోండి, లేదంటే తిరుగుబోతులతో సహవాసం చేసామనుకోండి, దొంగలతో సహవాసం చేసామనుకోండి, లేదంటే తప్పుడు కార్యములు చేసేవారితో సహవాసం చేసామనుకోండి, ఏమవుతుందండి? వారు ఏమైతే చేస్తున్నారో వారి క్రియలే మనకు వస్తుంటాయి. వారితో మనం తిరిగామనుకో, ఇతను కూడా వారిలో ఒకడే, వీరు వారు ఒకరే అని చెప్పి మనకు కూడా శిక్ష ఖచ్చితంగా విధిస్తారు. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా మనం ఊతపదంగా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని చెప్పేసి. కాబట్టి మనం ఎంత మాత్రము కూడా సామెతలు కూడా తెలియపరుస్తున్నారు కదండి. మనం ఎంత మాత్రము కూడా సహవాసము, దుష్ట సాంగత్యము ఎంత మాత్రము కూడా మంచిది కాదు. మోసపోకుడి, అయ్యా అమ్మా మీరు మోసపోకండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథమే చెప్తుందండి. నేను చెప్తున్న మాటలు కాదు. పరిశుద్ధ గ్రంథము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం ద్వారా ఏం మాట్లాడుతున్నారో తెలుసండి? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలా స్పష్టంగా ఉందండి. కాబట్టి మనం మంచిగా నడుచుకోవాలి అన్నట్లయితే గనక మనం మంచి వారితో సహవాసం చేయాలి. ఎంత మాత్రము దుష్ట సాంగత్యము చేసేవారితో, చెడ్డ క్రియలు చేసేవారితో సహవాసము చేయకూడదని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథం నుండి చూసుకుందామండి. లేఖన భాగాల నుండి చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మరొక శ్రేష్టమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడుకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలండి? ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటే దీని అర్థం ఏంటంటే లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. అంటే చెడు మార్గంలో ఎవరైనా వెళ్తున్నట్లయితే, మీ సహోదరి అవ్వండి, సహోదరుడు అవ్వండి, ఎవరైనా పెద్దవారైనా సరే, అమ్మా ఆ మార్గము కరెక్ట్ కాదు, ఆ మార్గం గుండా వెళ్ళవద్దు, అయ్యా మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, ఆ విధంగా మీరు వెళ్ళవద్దని చెప్పి మనం ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతున్నాం కదండి. మనము ఎదుటి వారికి బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. ఎందుకంటే వారు లేకపోయినట్లయితే వారు పాపంలో పడిపోతూ ఉంటారు, వారు సాతాను బంధకాల్లో చిక్కబడుతుంటారు. కాబట్టి వారికి అవకాశాన్ని మనం ఇవ్వకుండా ఉండాలి అన్నట్లయితే కనుక మనం ఖచ్చితంగా చేయవలసింది ఏంటో తెలుసండి? మంచి నడవడికని చెప్పాలి. వారికి ఏం చెప్పాలో తెలుసండి? ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి. ఏమంటున్నాడంటే, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడునొకడు బుద్ధి చెప్పుకొనడి. అంటే నాకు మీరు చెప్పాలి, మీకు నేను చెప్పాలి. అంటే మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే అనుదిన జీవితంలో ఏదో చిన్న ఇన్సిడెంట్లు మన మాట ఎందో, చూపు ఎందో, నడవడి ఎందో, లేదంటే ఇంకా క్రియ ఎందో, ఏదో అందు మనం చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. చేసిన వెంటనే అయ్యా మీరు చేస్తాం తప్పని ఖచ్చితంగా చెప్పాలని ఖచ్చితంగా తెలియపరిచినట్లయితే, నా ఆత్మీయమైన సహోదరుడు అయితే నేను ఆ విధంగా నడుచుకోకూడదు, నా సహోదరుడు చెప్పాడు కదా ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి మనలో ఒక మార్పు మనలో రావాలి. అంతేగాని వారు ఏదో చెప్తున్నారు మనం ఎందుకు వినాలి అనుకున్నట్లయితే కనుక మనం ఆత్మీయమైన జీవితంలో మనం ఆశీర్వదించబడలేమండి, దిగజారిపోతూ ఉంటాం. ఆ దేవుని చిత్తం ఏంటంటే మనం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా వర్ధిల్లాలన్నది దేవుని చిత్తము. ఎలా వర్ధిల్లుతామండి?
ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారిగా ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు అందరూ చేస్తూ ఉంటారు. ఆ తప్పుల్ని అయ్యా ఈ తప్పు మరొకసారి చేయకని చెప్పి మందలించాలి. సహోదరి మందలించాలి, సహోదరుని మందలించాలి. ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకునే వారిగా ఉండాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం మీతో నాతో మాట్లాడుచు ఉన్నది. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాల నుండి మరొక శ్రేష్టమైన మాట న్యాయాధిపతుల గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. 4వ అధ్యాయము 10వ వచనము. న్యాయాధిపతులు చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము 25వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట ఉందండి. నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైందో తెలుసండి, ఇక్కడ ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడండి. ఏం చేశారో తెలిసిన వాళ్ళు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించును. అంటే దీని అర్థం ఏంటంటే లేఖనాలు సెలవిస్తున్నాయండి. మనం చూసుకున్నట్లయితే సరైన నాయకుడు లేకపోవటం వల్ల మనం ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లలేము. ఖచ్చితంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అన్నట్లయితే కనుక సరైన నాయకుడు మనకు చాలా అవసరము. ఎందుకంటే ఆత్మీయమైన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఎదగాలి, ఆశీర్వదించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్నట్లయితే మనకి సరైన నాయకుడు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు. ఇప్పుడు రాజు లేడిని రాజ్యం ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుందో కూడా చెప్పేస్తాడు కదండి. ఏమంటున్నాడు తెలుసండి, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చును. అవునండి, రాజ్యానికి రాజు అవసరము, సంఘానికి కాపరి అవసరం. కాపరి లేనటువంటి గొర్రెలు ఇష్టానుసారంగా చెదిరిపోయి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియకుండా ఉంటూ ఉంటారు. రాజ్యంలో రాజు లేడనుకోండి, వారి ఇష్టానుసారంగా వారి ప్రవర్తన కానీ, వారి నడవడిక కానీ, వారు చేసే క్రియలు కానీ తనకి ఇష్టానుసారంగా చేస్తారు. కానీ రాజు ఉన్నట్లయితే గనక కొన్ని శాసనాలు పెడుతూ ఉంటాడండి. ఆ విధంగా ఉండకండి, ఈ విధంగా ఉండండి అని చెప్పి రాజ్యాన్ని పరిపాలించే రాజు ఆ రాజ్యాన్ని అంతటిని కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటాడండి. రాజుల్ని ఆశీర్వదించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాజ్య అధికారం ఇచ్చింది కూడా ఎవరో తెలుసండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన న్యాయాధిపతి ఎవరో తెలుసండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాజులను సృష్టించారండి, రాజుల్ని ఏర్పాటు చేశాడండి, అలాగే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి, సంఘములో కాపర్ని ఎన్నుకుని ఉన్నాడండి. నేను చాలా పర్యాయాలు మీకు చెప్తూ ఉంటాను, సేవకుడు అనేవాడు మనుషులు ఏర్పాటు చేసుకున్నవాడు మాత్రం కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడే సేవకుడు. ఆయన చెప్పిన మాటను మనం విన్నట్లయితే గనక మన దినదినము కూడా ఆశీర్వదించబడతాము, హెచ్చించబడతాము. ఎవరైతే దేవుడే సేవకుడు ద్వారా నాతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తారో వారు దేవుని యొక్క మహిమని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని యొక్క మహిమ చూడలేకపోతున్నారంటే సేవకుడు చెప్తున్నటువంటి మాటలు హృదయంలోకి తీసుకోవటం లేదు. అవునండి, మనం హృదయంలోకి దేవుని యొక్క వాక్యం తీసుకోవాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతామని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నానండి. మరొక శ్రేష్టమైన మాట కూడా చూసుకుందామండి. లేఖన భాగాల నుండి 2వ తిమోతి 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి. చూద్దామండి. దేమాయుల్లోను స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను, క్రేస్కా గలతీయులకు తీతు దుల్మాతీయులకు వెళ్ళిరి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖనాలు 2వ తిమోతి కదండి, ఓకే క్షమించండి, మరొక శ్రేష్టమైన మాట యాకోబు రాసిన పత్రికలో ఉందండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి మాట నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నామని అనకూడదు. చాలా స్పష్టంగా తెలియపరిచాడండి. ఏమంటున్నాడు తెలుసండి, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవడను శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేతే శోధింపబడుతున్నామని చెప్పి అనకూడదు అని చెప్తున్నాడండి. చాలా మంది బిడ్డల్లో ఉన్న
ఒక అల్ప విశ్వాసం ఏంటో తెలుసండి. మనకైనా కష్టం వచ్చిందనుకో, మనకైనా ఇబ్బంది వచ్చి శ్రమ వచ్చిందనుకో, మొట్టమొదటిగా మాట్లాడే మాట ఏంటంటే దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేస్తాడు, దేవుడు ఉన్నాడా అని చెప్పి వారిలో ఒక దేవుని మీద అపనమ్మకం కలుగుతూ ఉంటదండి. కానీ దేవుడు ఎంత మాత్రము కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా నేను శోధింపను ఎవరిని కూడా. నేను మరొకసారి చదువుతున్న మాట శ్రద్ధగా ఆలకించండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడో తెలుసండి. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు. అంటే మనకి కీడు కలిగిందనుకోండి, దేవుడు శోధింపనేరడు. తర్వాత ఏమంటున్నాడంటే, ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఆయన అంటండి ఎవరిని కూడా శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మన శోధనలు వస్తున్నాయండి, బాధలు వస్తున్నాయండి, కష్టాలు వస్తున్నాయండి, దేవుడి వల్లే కలుగుతున్నాయి అన్నిని, దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేస్తాడని చెప్పి ఎంత మాత్రం కూడా అంటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనం శోధింపడండి. ఎవరు శోధిస్తారండి మనల్ని? సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలో ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, విడుదల చేస్తాడు. నేను విడుదల చేసేవాడిని అంటున్నాడండి, నేను రక్షించేవాడిని అంటున్నాడండి, నేను సహాయం చేసేవాడిని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. కానీ మనం అందరం ఏమంటామంటే, దేవుడే శోధించున్నాడు నన్ను, దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు. కాదు కాదు, దేవుడు అంటండి నేను శోధింపను. ఒకవేళ మీరు శోధిస్తున్నాను అన్నట్లయితే కనుక మీరు అలా అనకూడదు అని కూడా చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఆయన చాలా శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడండి. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాల నుండి ఆయన మాట్లాడుతున్న మరొక శ్రేష్టమైనటువంటి మాట చూద్దామండి. క్రైస్తవుడుగా ఆత్మీయంగా దిగజారిపోవడానికి గల కారణాలు మీకు ఒక 6 కారణాలు మీకు తెలియపరిచున్నానండి. మొట్టమొదటిది ఏంటంటే దేవుని వాక్యమును లోతుగా హృదయంలోనికి తీసుకుపోవటం వల్లే మనం ఆత్మీయంగా మనం దిగజారిపోతున్నామండి. లోతుగా తీసుకోపోవటం వల్ల గమనించండి, ఎవరైతే వాక్యాన్ని లోతుగా తీసుకుంటారో వారు దినదినము ఆశీర్వదించబడతారు, దినదినము కూడా ఫలించి అభివృద్ధి చెందుతూ ఉంటారండి. వారు ఏ విధంగా ఫలిస్తారో, ఏ విధంగా అభివృద్ధి చెందుతారో మత్తయి సువార్త 13వ అధ్యాయము ఉపమాన రీతిలో 18వ వచనం నుండి 24వ వచనం వరకు చాలా స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నాడండి. ఏ విధంగా ఆశీర్వదించబడతారు, ఏ విధంగా హెచ్చిస్తాడనేది కూడా ఎలాగండి, 100 60 30 మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడండి. ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసండి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఎవరైతే తీసుకుంటారో వారిని ఆశీర్వదిస్తాడండి ఆయన. రెండవ మాట ఏమంటున్నాడంటే, ప్రార్థన చేయకపోవటం వల్ల మీరు ఆత్మీయంగా దిగజారిపోతున్నారని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. అవునండి, మనం అందరం కూడా ప్రార్థన చేసినట్లయితే ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతామని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడండి. మరొక శ్రేష్టమైన మాట ఏమంటున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33 ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని ఆత్మ చేత హృదయమును నింపుకోపోవటం వల్ల ఏంటండి, దేవుని యొక్క ఆత్మ చేత మన హృదయాన్ని నింపుకోపోవటం వల్ల ఆత్మీయంగా మనం దిగజారిపోతున్నాం. అదే కనుక దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాన్ని నింపుకున్నట్లయితే ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఫలించి అభివృద్ధి చెందుతామని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. మరొక శ్రేష్టమైన మాట ఏమంటున్నాడంటే, చూసుకున్నట్లయితే సరైన వారితో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలోనే మరొక శ్రేష్టమైన మాట ఏమైనా మాట్లాడుతున్నాడంటే, మనం సరైన వారితో సహవాసం చేయకపోవటం వల్ల మనం ఏమైపోతాం తెలుసండి, ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటాం. మనం సహవాసం చేస్తున్నప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాము చాలా జాగ్రత్త. నేను చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాను. మనం చేయవలసింది సహవాసం దేవునితోనూ, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆత్మీయమైన బిడ్డలతోనే తప్ప ఇంకెవరితో కూడా సహవాసం చేయకూడదండి. ఎవరితో సహవాసం చేయకూడదు. అలా చేసినట్లయితే గనక మనం లోకంతో సహవాసం చేసినట్లయితే మన ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకుంటామని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మరొక శ్రేష్టమైన మాట ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు ఏంటంటే, మనం ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోకపోవటం వల్ల, అంటే ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోకపోవటం వల్ల మనం ఆత్మీయంగా దిగజారిపోతాం. అదే కనుక బుద్ధి చెప్పుకుంటే ఒకరికొకరు నీ తప్పులు, ఒకరి తప్పు అమ్మ తప్పు, అయ్యా మీరు చేస్తున్న తప్పు అని ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నట్లయితే, ఒకరికొకరు తప్పుల్ని ఆ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేయండి అని చెప్పి ఒకరికొకరు మనం చెప్పుకున్నట్లయితే వారు ఎలా ఉంటారో తెలుసండి, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడతారు.
ఒకవేళ బుద్ధి చెప్పుకోవట్లేదని పోతే అలా జరగాలి మనకెందుకులే అది అని చెప్పి మనం అనుకున్నట్లయితే మనస్ఫూర్తిగా మనకేం పట్టింది వాళ్ళు పాడైపోతున్నారు కదా పాడైపోని అని మనం అనుకున్నట్లయితే అంటే బుద్ధి చెప్పుకోకుండా ఉన్నట్లయితే గనక ఏమవుతారో తెలుసండి, ఆత్మీయమైన జీవితంలో వారు పతనాన్ని కోరుకుంటూ ఉంటారు, దిగజారిపోతూ ఉంటారు. దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మరొక మాట, శ్రేష్టమైన మాట, న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడండి. 21వ అధ్యాయం 25వ వచనం ద్వారా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, సరైన నాయకుడు లేకపోవటం వల్ల మనం ఏమైపోతాం తెలుసండి, ఆత్మీయమైన జీవితంలో మనం దిగజారిపోతూ ఉంటామని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సరైన నాయకుడు చాలా ప్రాముఖ్యము. రాజ్యానికి రాజు అవసరము, సంఘానికి కాపరి అవసరము. వారు సరైన నాయకుడై ఉండాలి. అప్పుడు సంఘము ఆశీర్వదించబడుతుంది, రాజ్యము ఆశీర్వదించబడుతుంది, రాజ్య పరిపాలన బాగుంటుంది అని చెప్పేసి మనకి న్యాయాధిపతుల గ్రంథం నుండి 21వ అధ్యాయం 25వ వచనం ద్వారా మనతో ప్రభు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరొక శ్రేష్టమైన మాట 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి, లోకంతో స్నేహం చేయటం వల్ల మనం ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటామండి. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన స్నేహం అంతా ఎవరితో ఉండాలి తెలుసండి, మన దేవునితో ఉండాలండి. దేవునితోనే స్నేహం చేయాలి. ఆయనే నిజమైన స్నేహితుడు మనకి. నేను మంచి స్నేహితుడిని, నేను నా బిడ్డల కొరకు నేను ప్రాణం పెట్టానని చెప్పేసి చెప్తూ ఉంటాడండి. మనుషులు ఎవరైనా పెట్టగలుగుతారండి? దేవుడు తప్ప ఇంకెవ్వరు పెట్టలేరండి. మాటలు ఎవరైనా చెప్తారండి, నేను అది చేస్తాను ఇది చేస్తానని. క్రియల్లోకి వచ్చిన తర్వాత ఎంత మాత్రం కూడా వారు ఆ క్రియ వారు చేసే పనుల నుండి తప్పించుకుంటారని చెప్పి మనం ఎన్నో పర్యాయాలు మనం చూసి ఉన్నాం. కానీ మన ప్రభు అలా కాదండి, నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టేస్తాడండి. గొర్రెలను ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించి ఉన్నాడు. కాబట్టి మన స్నేహం ఎవరితో చేయాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనే చేయాలి. లోకంలో ఉన్న వారితో స్నేహం చేయకూడదు. లోకంలో ఉన్నాయన్నీ కూడా అల్పకాల పాప భోగములు, మనల్ని ఆకర్షించుకుంటాయి, మనల్ని లోబరుచుకుంటాయి, మనల్ని పాడు చేస్తాయి, మనల్ని నాశనం చేస్తాయి. లోకాన్ని జయించిన యేసుక్రీస్తు వారితో, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారితో మనం స్నేహం చేయాలని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నానండి. మరొక శ్రేష్టమైన మాట ఏంటంటే, మనం ఎంత మాత్రము కూడా యాకోబు రాసిన పత్రికలో ఉంటుందండి ఈ మాట. 1వ అధ్యాయం 13వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాట అంటే, దేవుని పైన దోషము మోపడం వలన. అంటే చాలా మంది కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటారు కదా, దేవుడే చేస్తాడు తప్పు, దేవుడి వల్ల అలా జరిగిందని చెప్పి అలా అంటానికి వీల్లేదు. ఎంత మాత్రం కూడా దేవుని పైన దోషము మోపేవారిగా ఉండకూడదండి. మనం దేవుడే నన్ను శిక్షిస్తున్నాడా అని చెప్పి ఎంత మాత్రం దేవుడు అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని శోధింపన్నయ్యా, నేను ఎంత మాత్రం కూడా నేను ప్రేమించేవాడిని, నేను రక్షించేవాడిని అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి దేవుడి మీద మన దోషము మోపకూడదు ఎంత మాత్రం కూడా. చాలా జాగ్రత్త. ఎందుకంటే నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్లయితే ఆయన చాలా శ్రేష్టమైన మాట తెలియపరుస్తున్నారు. నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకొనము, ఒక దినాన నేను లెక్క అడుగుతాను, ఆ లెక్కకి మీరు జవాబు చెప్పవలసి ఉన్నదని చెప్పి ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. మరొక శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రక్షణ యందు నిర్లక్ష్యము చేయవద్దు. ఎంత మాత్రం కూడా మీరు రక్షణ అందు నిర్లక్ష్యం చేయకండి. నేడే రక్షణ దినము, రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం బాప్తిస్మం అని చెప్పేసి అనుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఉందండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, మీరు నాతో ఉన్నట్లయితే నేను నీతో ఉంటానంటున్నాడండి. మీరు నాతో సహవాసం చేసినట్లయితే నేను మీతో సహవాసం చేస్తాను, మీరు ఏ సహాయం అడిగినా సరే నేను చేస్తాను అని చెప్తున్నాడు. మీకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా నా దూతల్ని మీ చుట్టూ కూడా కావలి ఉంచుతాను అంటున్నాడండి. మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను, నేను కొనుక్కోను, నిద్రపోను, నిత్యము కూడా మిమ్మల్ని చూస్తున్నాను, నా అరిచేతుల్లో చెక్కుకొని ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా, ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు కలగాలి అన్నట్లయితే కనుక మనలో ఏముండాలి తెలుసండి, మారు మనసు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన రక్షకుడు. ఆయన ద్వారానే తప్ప నేను పరలోకానికి ఇంకెవ్వరి ద్వారా నేను వెళ్ళలేను. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన ద్వారానే నేను నిత్య జీవానికి చేరుకుంటానని చెప్పి ఎవరైతే తీర్మానం తీసుకుని ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చూస్తారండి. ఆయన అంటండి, నేను అద్భుతాలు చేసేవాడిని, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడిని అని చెప్పి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మనం
మనందరం కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఒక క్రైస్తవుడుగా ఆత్మీయంగా దిగజారిపోవటానికి గల కారణాలు ఇంతవరకు మీకు తెలియపరిచి ఉన్నానండి. మన ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలి అంటే ఏ విధంగా ఉండాలో ఇప్పటి వరకు మీకు తెలియపరిచి ఉన్నానండి. మనం అందరం కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుని చిత్తములో ఉంటూ మన దినదినము అభివృద్ధి చెంది 30 తంతులు 60 తంతులు 100 అంతులుగా ఫలించాలని చెప్పి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మనం అందరం కూడా ఫలించి అభివృద్ధి చెంది దేవుని రాజ్య సువార్త కొరకు మనందరం కూడా ప్రయాసపడాలండి. అలా పడినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అలాగే దేవుడు మనం ఆశీర్వదిస్తాడండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తానండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు దేవా. ఇంతవరకు తండ్రి ప్రభువా దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడున్నాడు. క్రైస్తవుడు ఏ విధంగా ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు అనే విషయాలు దేవ బిడ్డలకి చెప్పడానికి తండ్రి మీరు మాకు సహాయం చేశారు. దేవా సాటిలైట్ను కొన్ని స్వాధీనంలో ఉంచుకున్నారు. నెట్ ఎటువంటి సమస్య లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తండ్రి చక్కగా ఇంతవరకు వాక్యం చెప్పడానికి మీరు సహాయం చేశారు. బిడ్డలందరూ కూడా తండ్రి విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప చూపించండి. మీరే బిడ్డలకు తోడుండమని, మీరే మాకు సహాయం చేయమని, జరగబోయే కార్యక్రమం అంతటిని కూడా మీరు నడిపించుకోమని దేవాని చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది మాటలు తండ్రి ప్రభా బిడ్డలను తండ్రి ప్రభు విన్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. దేవుని కృపా మందిరంలో ఉన్న బిడ్డలందరికీ.